కేసీఆర్ గారు ప్రశ్నించినారు ఈ మధ్య కేంద్రంలో మొన్న బడ్జెట్ పెడితే మీరు ఎవరికేమి ఇచ్చిందని అడిగింది. దానికైతే ఇంతవరకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే కొన్ని విషయాలలో పాపం బీజేపీ వాళ్ళు కూడా నంబర్ 1 ఉన్నారు. మరి ఎండ్ల బీజేపీ వాళ్ళు నంబర్ 1 ఉన్నారో కూడా మనం ఒకసారి వినాలి. అబద్ధాలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, మాయ మాటలు చెప్పడంలో నంబర్ 1 బీజేపీ, దొంగ వాగ్దానాలు చేయడంలో నంబర్ 1 బీజేపీ, ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నంబర్ 1 బీజేపీ, ఫోటోలు ఫేక్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, వాట్సాప్ యూనివర్సిటీల నంబర్ 1 బీజేపీ, మతాల మధ్యలో చిచ్చు పెట్టడంలో నంబర్ 1 బీజేపీ, రైతులను మోసం చేయడంలో నంబర్ 1 బీజేపీ, పేదల మీద భారం మోపడంలో నంబర్ 1 బీజేపీ, బ్యాంకులను ముంచిన వాళ్లకు వేల కోట్లు రుణాలు మాఫీ చేయడంలో నంబర్ 1 బీజేపీ, దేశ సంపదను అమ్మడంలో నంబర్ 1 బీజేపీ. ఎల్ఐసి నమ్ముతా ఉన్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే ఇంతవరకు సమాధానం మోడీ ఎప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి కేడీ కూడా ఎప్పుడు, ఎవ్వరు కూడా చెప్తలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి తెలుసు. కానీ మాయమాటలు చెప్పాలి, మభ్య పెట్టాలి, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి, ఓట్లు తీసుకోవాలి, మళ్ళా అధికారంలో రావాలనే ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన బీజేపీ వాళ్ళకి లేదు. కానీ మనది అట్లా కాదు. మన ఆత్మ, మన ప్రజలు, మనం కొట్లాడినాం. మనకు కడుపు నొప్పి ఉంటుంది, మనకు కడుపు తీపి ఉంటుంది, మన గడ్డ కాబట్టి మనకు ఆక్రోశం ఉంటుంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, ఆషామాషిగా తీసుకోవద్దు. ఇన్ని రోజులు 7-8 ఏళ్ళు కేసీఆర్ గారు ఎందుకు ఓపిక పట్టిండు? కొత్త రాష్ట్రం ఉన్నది, మనం ఏర్పడ్డాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా. వెంటనే కేంద్రంతో కొట్లాట పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా వెనుక ముందు అవుతుందేమో అని చెప్పి ఓపిక పట్టింది. ఓపికను, సహనాన్ని, మంచితనాన్ని చాతగాని తనంగా తీసుకోవద్దు. ఎందుకంటే కేసీఆర్తో పెట్టుకున్నాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు, బాగుపడే ముచ్చటే లేదు. కాబట్టి కేసీఆర్తోని, టీఆర్ఎస్ పార్టీతోని, గులాబీ కండువాతోని ఛాలెంజ్ తీసుకోవాలంటే మళ్ళీ 2 సార్లు ఆలోచించుకోవాలి బిడ్డ. ఎందుకంటే మేము నీతితోని, న్యాయంతోని, నిజంతోని ప్రజలలో 24 గంటలు పనిచేసేటటువంటి వాళ్ళం. ఖచ్చితంగా బలంగా మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం. ఇక్కడనే కాదు, మమ్మల్ని ఇక్కడ మీరు డిస్టర్బ్ చేస్తే మేము ఢిల్లీ దాకా కూడా వచ్చి మీ సంగతి ఏందో కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.